జూన్ 7 భానుసప్తమి మరియు ఆదివారం. పొరపాటును కూడా ఈ చిన్న తప్పులు చేయకండి. 7 జన్మల దరిద్రం పట్టుకుంటుంది. అందరికీ నమస్కారం. మన ది పురాణిక్ పాత్ ఛానల్కు స్వాగతం. మన హిందూ ధర్మంలో కాలగమనానికి, ఆరోగ్యానికి మరియు అష్టైశ్వర్యాలకు ప్రతీక సూర్యభగవానుడు. ప్రత్యక్ష నారాయణుడుగా పిలువబడే ఆ సూర్యదేవుడిని ఆరాధించటానికి అత్యంత పవిత్రమైన రోజు ఆదివారం. అలాగే తిథులలో సూర్యుడికి అత్యంత ప్రీతిపాత్రమైన తిథి సప్తమి. ఎప్పుడైతే ఈ సప్తమి తిథి ఆదివారం రోజున వస్తుందో ఆ పర్వదినాన్ని భానుసప్తమి అని పిలుస్తారు. మన పురాణాల ప్రకారం రథసప్తమికి ఎంతటి విశిష్టత ఉంటుందో ఈ భానుసప్తమికి కూడా అంతే అద్భుతమైన శక్తి ఉంటుంది. సరిగ్గా ఈ జూన్ 7వ తేదీ ఆదివారం నాడు మహాశక్తివంతమైన భానుసప్తమి ఏర్పడబోతోంది. ఈ పవిత్రమైన రోజున మన పురాణాలు, ఆగమశాస్త్రాలు సూచించిన విధంగా ఏ నియమాలు పాటించాలి, ఎలాంటి తప్పులు చేయకూడదు, సూర్యభగవానుడి అనుగ్రహం కోసం చేయాల్సిన దానధర్మాలు ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ చేసి కింద కామెంట్స్లో భక్తితో ఓం సూర్యాయ నమః అని రాయండి. సాంబపురాణం ప్రకారం సాక్షాత్తు ఆ శ్రీకృష్ణుడి కుమారుడైన సాంబుడు కూడా ఒక భయంకరమైన చర్మవ్యాధి బారిన పడినప్పుడు సూర్యభగవానుడిని ఆరాధించే తన వ్యాధిని పోగొట్టుకున్నాడు అని మనకు పురాణాలు చెబుతున్నాయి. అందుకే ఆరోగ్యమే మహాభాగ్యం అని కోరుకునే ప్రతి ఒక్కరూ ఈ భానుసప్తమి రోజున ఉదయాన్నే నిద్రలేవాలి. సూర్యోదయానికి ముందే అనగా బ్రహ్మముహూర్తంలో నిద్రలేచి కాలకృత్యాలు తీర్చుకోవడం మొదటి నియమం. సూర్యకిరణాలు భూమిపై పడే సమయానికి ఎవరైతే మంచం మీద నిద్రపోతూ ఉంటారో వారి 7 జన్మల పుణ్యం హరించుకుపోయి ఇంట్లో దారిద్ర్యదేవత తాండవిస్తుందని మన ధర్మశాస్త్రాలు ఘోషిస్తున్నాయి. కాబట్టి ఈ ఒక్కరోజైనా సూర్యోదయానికి ముందే నిద్రలేవండి. నిద్రలేచిన తర్వాత ఈ భానుసప్తమి నాడు ప్రతి ఒక్కరూ ఆచరించవలసిన అత్యంత ముఖ్యమైన ఘట్టం జిల్లేడు ఆకుల స్నానం. మన ఆచార్యులు ఏమని చెబుతున్నారంటే, సూర్యుడికి జిల్లేడు చెట్టు అంటే అత్యంత ప్రీతి. ఈ రోజున తలస్నానం చేసేటప్పుడు 7 జిల్లేడు ఆకులను శరీరంలో 7 భాగాలపై ఉంచుకుని స్నానం చేయాలి. ఒక ఆకు తలపైన, 2 ఆకులు భుజాలపైన, 2 ఆకులు కాళ్లపైన మరియు 2 ఆకులు మోకాళ్లపైన ఉంచుకుని ఓం భాస్కరాయ నమః అని స్మరిస్తూ నీళ్లు పోసుకోవాలి. ఇలా చేయడం వల్ల గత 7 జన్మలుగా మనం చేసిన వాచిక, మానసిక, శారీరక పాపాలన్నీ ఆ సూర్యభగవానుడి కరుణతో పటాపంచలైపోతాయి. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు, చర్మ వ్యాధులు సైతం తొలగిపోతాయి. అలాగే స్నానం చేసేటప్పుడు ఈ ఒక్కరోజు పొరపాటున కూడా తలకు నూనె రాయకూడదు. స్నానాది కార్యక్రమాలు పూర్తయిన తర్వాత ఎరుపు లేదా నారింజ రంగు వస్త్రాలు ధరించటం చాలా శ్రేయస్కరం. ఆ తర్వాత సూర్యుడికి అత్యంత ఇష్టమైన కైంకర్యం అర్ఘ్యం సమర్పించటం. ఇది ప్రతి ఒక్కరూ తమ ఇంటి ఆవరణలో చాలా సులభంగా చేసుకోవచ్చు. దీనికోసం ఒక రాగి పాత్రలో శుభ్రమైన జలాన్ని తీసుకుని అందులో కొద్దిగా ఎర్ర చందనం లేదా కుంకుమ, ఎర్రటి అక్షింతలు, 2 ఎర్రటి పుష్పాలు మరియు చిన్న బెల్లం ముక్కను వేయాలి. ఈ పాత్రను చేతులతో పట్టుకుని సూర్యభగవానుడికి ఎదురుగా నిలబడి ఏహి సూర్య సహస్రాంశో తేజోరాసే జగత్పతే అనుకంపయమాం భక్త్యా గృహాణార్ఘ్యం దివాకర అనే మంత్రాన్ని పఠిస్తూ ఆ నీటిని నెమ్మదిగా కింద వదులుతూ సూర్యుడికి సమర్పించాలి. దీనివల్ల మీ జాతకంలో ఉన్న రవి దోషాలు, నవగ్రహ దోషాలు పటాపంచలైపోయి కుటుంబంలో ఆయురారోగ్యాలు, ఐశ్వర్యం సిద్ధిస్తాయి. ఇక ఆహార నియమాల విషయానికి వస్తే ఈరోజు పాటించే నియమాలే మీ భవిష్యత్తును నిర్ణయిస్తాయి. మామూలుగా ఆదివారం అనగానే చాలామంది మాంసాహారం తింటుంటారు. కానీ ఈ భానుసప్తమి నాడు పొరపాటున కూడా ఇంట్లో మాంసాహారం వండటంగానీ తినడంగానీ చేయకూడదు.
కనీసం ఉల్లి వెల్లుల్లి కూడా వాడకూడదని పండితులు చెబుతున్నారు. ఎవరైతే ఈ రోజున మాంసాహారం మత్తు పదార్థాలు సేవిస్తారో వారి ఇంట దరిద్రం పీఠం వేసుకుని కూర్చుంటుంది, పితృదోషాలు అంటుకుంటాయి. అందుకే ఈ పవిత్ర దినాన సాధ్యమైనంత వరకు ఉప్పు లేని ఆహారాన్ని స్వీకరించాలి. సూర్య భగవానుడికి గోధుమలు అంటే ఎంతో ఇష్టం కాబట్టి గోధుమలతో చేసిన రొట్టెలు లేదా ఉప్పు లేని ఇతర సాత్విక ఆహారాన్ని తీసుకోవటం ఉత్తమం. భార్యాభర్తలు ఈ రోజున ఖచ్చితంగా బ్రహ్మచర్యం పాటించి తీరాలి. ఈ భానుసప్తమి నాడు పిల్లల భవిష్యత్తు కోసం తల్లిదండ్రులు చేయవలసిన అద్భుతమైన పని ఒకటి ఉంది. సూర్యభగవానుడు బుద్ధికి తేజస్సుకు అధిపతి. కాబట్టి మీ పిల్లల చేత ఈరోజు ఉదయం సూర్య గాయత్రీ మంత్రాన్ని 21 సార్లు జపింపజేయండి. ఓం భాస్కరాయ విద్మహే మహాద్యుతికరాయ ధీమహి తన్నో ఆదిత్య ప్రచోదయాత్ అనే ఈ మంత్రాన్ని పిల్లలు పఠిస్తే వారిలో అపారమైన మేధస్సు పెరిగి చదువులో రాణిస్తారు, వాక్శుద్ధి కలుగుతుంది. ఇక ఈ పవిత్ర దినాన చేయకూడని పనుల గురించి చూస్తే సూర్యాస్తమయం సమయంలో అనగా సాయంత్రం వేళ ఇల్లు ఊడవడం లేదా ఇంట్లో నిద్రపోవటం అస్సలు చేయకూడదు. పాలు కాచేటప్పుడు పొయ్యి మీద పాలు పొంగకుండా జాగ్రత్త పడాలి. అలాగే ఇంట్లో ఎవరితోనూ గొడవ పడటం, అపశబ్దాలు మాట్లాడటం చేయకూడదు. అలాగే ఈ రోజున ఎవరికీ డబ్బు అప్పుగా ఇవ్వకండి. అలా ఇస్తే లక్ష్మీదేవి మీ ఇల్లు దాటి వెళ్ళిపోయినట్లే. చివరగా దానధర్మాల విషయానికి వస్తే ఏ వ్రతమైనా పూజ అయినా దానం చెయ్యనిదే సంపూర్ణం కాదు. ఈ భానుసప్తమి రోజున శక్తి ఉన్నవారు ఒక రాగి పాత్రలో గోధుమలు, బెల్లం ముంచి బ్రాహ్మణుడికి దానమిస్తే సకల దోషాలు తొలగిపోతాయి. అలా కుదరని వారు కనీసం గోమాతకు కొద్దిగా బెల్లం, నానబెట్టిన గోధుమలు లేదా తోటకూర లాంటివి తినిపించి ఆ గోమాతకు నమస్కరించండి. ముక్కోటి దేవతల ఆశీస్సులు మీకు లభిస్తాయి. అలాగే రావి చెట్టుకు 7 ప్రదక్షిణలు చేసి మీ పితృదేవతలను మనస్ఫూర్తిగా స్మరించుకోండి. మీ వంశం వృద్ధి చెందుతుంది. ఆగిపోయిన పనులు వేగంగా పూర్తవుతాయి. చూశారు కదా, మన శాస్త్రాలు చెబుతున్న ఈ అద్భుతమైన భానుసప్తమి నియమాలను మీరు కూడా ఈ జూన్ 7వ తేదీన వచ్చే ఈ మహాపర్వదినాన ఈ నియమాలను భక్తి శ్రద్ధలతో ఆచరించి ఆ సూర్యనారాయణమూర్తి యొక్క సంపూర్ణ ఆశీస్సులు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియోలోని విషయాలు మీకు ఏమాత్రం ఉపయోగపడిందనిపించినా వెంటనే ఒక లైక్ చేసి మీ బంధుమిత్రులకు కూడా తప్పకుండా షేర్ చేయండి. తద్వారా వారు కూడా ఈ అద్భుతమైన విషయాలను తెలుసుకుని లబ్ధి పొందుతారు. ఇలాంటి మరెన్నో ప్రామాణికమైన పౌరాణిక రహస్యాలు మరియు ధర్మ సందేహాల నివృత్తి కోసం మన ది పురాణిక్ పాత్ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ పరమాత్మను స్మరిస్తూ ఓం సూర్యాయ నమః అని రాయడం మాత్రం మర్చిపోకండి. ధన్యవాదాలు.